బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని వయనాడ్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అనక్కంపోయిల్ కల్లాడి సొరంగం నిర్మాణ పనుల వద్ద కొండ చర్యలు కూలిపోవడంతో కార్మికులు చిక్కుకుపోయారు. దీంతో సహాయక సిబ్బంది రంగంలోకి దిగి కొంతమంది కార్మికులను రక్షించారు. మరికొందరు కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని వయనాడ్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అనక్కంపోయిల్ కల్లాడి సొరంగం నిర్మాణ పనుల వద్ద కొండ చర్యలు కూలిపోవడంతో కార్మికులు చిక్కుకుపోయారు. దీంతో సహాయక సిబ్బంది రంగంలోకి దిగి కొంతమంది కార్మికులను రక్షించారు. మరికొందరు కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. హలో శ్రీనివాస్, చెప్పండి, ఎంతమంది కార్మికులు చిక్కుకుపోయారు? జగన్, ఏదైతే కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఏదైతే వయనాడ్ దగ్గర కావచ్చు, అదేవిధంగా మెప్పడి సమీపంలో కావచ్చు, భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటివరకు మనకు సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 220 మిల్లీమీటర్ల అత్యంత భారీ వర్షం అక్కడ పడిందని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్న కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. గత ఏడాది కూడా ఇదే తరహాలో అక్కడ కొండ చర్యలు విరిగిపడ్డ సంఘటన మనం చూసాము. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. ఏదైతే అనక్కాయం పాలెం, అదేవిధంగా వెప్పాడి టన్నెల్ దగ్గర అక్కడ రోడ్డు పనులు, నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలోనే కొండ చర్యలు విరిగిపడడంతోనే అక్కడ నిర్మాణ పనులకైతే బ్రేక్ పడింది. అయితే కొండ చర్యల్లో కొందరు చిక్కుకొని ఉంటారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలను చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటుగా మిగతా రెస్క్యూ టీం, ఫైర్ అండ్ రెస్క్యూ టీం కూడా సర్వే రంగంలోకి దిగింది. అక్కడ ఉన్న కొండ చర్యలు ఏవైతే కొండ చర్యలు తొలగించే పనిలో అక్కడ అధికారులు, అదేవిధంగా సిబ్బంది ఉన్నారని చెప్పొచ్చు. అక్కడ మెల్లగా అక్కడ ఉన్న పనులని పర్యవేక్షిస్తూ ఆ లోపల కొండ చర్యలు ఎవరైనా ఇరుక్కున్నారా లేదని దాని మీద చూస్తున్నారు. మనకు ఉన్న సమాచారం ప్రకారం అయితే 3 నుంచి 5 అందులో చిక్కుకుని ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా కూడా అటుగా వెళ్తున్నారు కాబట్టి కొండ చర్యలు ఒక్కసారిగా విడిపడడంతోనే వారి మీద పడ్డాయని చెప్పేసి తెలుస్తుంది. అయితే దీనికి ఇంకా సమాచారం రావాల్సింది. అయితే అందులో చిక్కుకున్నారా లేదా, చిక్కుకుంటే ఎంతమంది ఉన్నారనేది ఇంకా రావాల్సి ఉంది. ఏదైతే దీంతో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడంతోనే అక్కడ నిర్మాణ పనులు కూడా ఆగిపోయిన పరిస్థితి. అదేవిధంగా ప్రధానంగా అక్కడ చూసుకుంటే కనుక అవన్నీ కూడా మీనాక్షి బ్రిడ్జ్ మీదకి ఇవన్నీ కూడా జారిపడ్డాయి. దాంతోనే అక్కడ ఉన్న కొందరు అధికారులు అయితే వారిని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే నిర్మాణ పనులు అయితే ప్రస్తుతానికి బ్రేక్ పడింది. వర్షాలు తగ్గేంత వరకు కూడా నిర్మాణ పనులు ఆపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. మంత్రులు మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి అక్కడుండే మొత్తం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గగన. Yes, right, Srinivas. Thank you for the update.